తెలియజేస్తున్నాను. బట్టి విక్రమార్క గారు, వారి మంత్రి సహచర్యులు అందరికీ పేరు పేరున నమస్సులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించటం ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ కవి దాశరథి గారు రాసిన పాట. "మ్, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఓ భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. వందే మాతరం శ్రీనివాస్ గారు జానపద గీతమైనా, సినీ గీతమైనా, లలిత గీతమైనా అంతే అందంగా పాడతారు. వారికి ధన్యవాదాలతో, వారి అనుభవం అనే విద్వత్ కాంతితో సింగరేణి కార్మికుల జీవితాల్లో మరి అద్భుతమైన పండుగ బోనస్ ఇచ్చి విద్యుత్ కాంతులు పంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక శాఖే వెన్నెముక అని ప్రతి వేదికపై ఆనరబుల్ సీఎం గారు అంటుంటారు. డిప్యూటీ సీఎం గారు వేదిక పైన లేని సందర్భాల్లో కూడా అటు ఆర్థిక శాఖను ఇటు ఎనర్జీని ఇస్తున్న ఎనర్జెటిక్ డిప్యూటీ సీఎం గారు వారి అనుభవాన్ని, సేవల్ని ఎప్పుడూ ప్రతి వేదిక ప్రశంసిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారికి, మిత్రులు రామరెడ్డి గారికి,
అట్లాగే ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అట్లాగే ఇప్పటికే మీ అందరికీ భవిష్యత్తులో ఎలా ఈ సమాజానికి సేవ చేయాలో చక్కగా వివరించినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారికి, నూతనంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించబడినటువంటి శివధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి ప్రస్తుతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఆశల్ని కలలని నెరవేర్చుకుంటున్నటువంటి 783 మంది గ్రూప్ 2 విజేతలందరికీ, అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి 783 మందికి నియామక పత్రాలు అందించడం అనంటే, బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలను చూశాను. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను.